డీటెయిల్స్ చూస్తే నేడు చంద్రబాబు దుబాయ్కి బయలుదేరి వెళ్లనున్నారు. ఇవాల్టి నుంచి 24 వరకు దుబాయ్, అబుదాబి, యూఏఈలలో పర్యటిస్తారు. ఏపీకి పెట్టుబడుల్ని ఆకర్షించడమే లక్ష్యంగా చంద్రబాబు టూర్ కొనసాగనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పలు సంస్థలు పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చేలా చర్చలు జరపనున్నారు. నవంబర్లో విశాఖ వేదికగా జరిగే పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనేలా ప్రముఖ వ్యాపారవేత్తల్ని ఆహ్వానిస్తున్నారు. విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడిదారుల్ని ఆహ్వానించేందుకు దుబాయ్కి వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్ తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడిదారులకు ఆయన ఆహ్వానం పలుకుతారు. ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు వివిధ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్తున్నారు. చంద్రబాబు లండన్ పర్యటనలో ఐఏఎస్ అధికారి కార్తికేయ మిశ్రాతో పాటు పలువురు అధికారుల బృందం వెళ్తుంది. విశాఖ వేదికగా జరిగే భాగస్వామ్య సదస్సుకు వివిధ దేశాల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల్ని ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ టూర్ తర్వాత నవంబర్ 2 నుంచి 5వ తేదీ వరకు సీఎం చంద్రబాబు బ్రిటన్ రాజధాని లండన్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా లండన్లోని పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గల అవకాశాల్ని వారికి వివరించనున్నారు. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నం వేదికగా భాగస్వామ్య సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు హాజరు కావాలని ఆ పారిశ్రామికవేత్తల్ని సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.